ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముస్లిమ్స్ మాజీ కోఆప్షన్ మెంబర్ రఫీబాయ్ 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. కులమతాలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు భిక్ష కానీ, ఆంజనేయ స్వాములకు భిక్ష కానీ, హిందూ గుళ్ళకు చందాలు ఇవ్వడం కానీ ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదే రకంగా 2 సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలు కూడా పెట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చుకుంటూ పాల్గొన్న వారందరూ కూడా ప్రైజులు ఇచ్చి కులమతాలకు అతీతంగా నిర్వహించుతూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులతో పాటు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎప్పుడు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. సోదరి మహిళా మహిళలకు మరియు పెద్దలకు, అన్నతమ్ములకు, అక్క చెల్లెలకు నమస్కారం. ఇక్కడ పోయినసారి కూడా ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంతకంటే కూడా ఎక్కువ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. అందుకు మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే చేయాలనుకుంటున్నాను. ఇదే కాక వేరే పోటీలు కూడా, ఆటల పోటీలు కూడా పెట్టాలనుకుంటున్నాను. ఇదివరకు వేరే వేరే కార్యక్రమాలు చేసినా నా సొంతంగానే ఖర్చులు పెట్టుకున్నా, దీన్ని కూడా నా సొంతంగానే ఖర్చులు పెట్టుకుంటున్నాను. ఇంకా కూడా చాలా కూడా చేయాలని ఆలోచనలు ఉన్నాయి. ఈ సంస్కృతి సంప్రదాయాలు మరుగుపడకుండా చేయాలని ఆలోచన. వారికి ప్రతి మొదటి బహుమతి ఉంటుంది, రెండవ బహుమతి ఉంటుంది, మూడవ బహుమతి, పాల్గొన్న వారందరికీ కన్సలేషన్ బహుమతులు ఉంటాయి. గ్రామ ప్రజలకు, సోదరిమణులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మా లచ్చపేటలో వివిధ రకాల సంస్థల తరఫున అప్పుడు కార్యక్రమాలు, ముగ్గుల పోటీ కార్యక్రమాలు నడిచేది. దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం లేదు. గత సంవత్సరమే మా మిత్రుడు మండల పరిషత్ మాజీ కోఆపరేటివ్ సభ్యుడు ఎండి రఫీ ఈ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశం రావడం చాలా సంతోషకరం అనిపించింది. కామన్గా ఇది తెలుగువారి సాంప్రదాయం, హిందూ సాంప్రదాయంగా భావిస్తారు. అట్లది కాకుండా ముస్లింలైనా, రఫీ మా మిత్రుడు ముస్లిం అయినప్పటికీ కూడా హిందూ సాంప్రదాయాన్ని అందరం కలిసిమెలిసి ఉంటుందన్న భావనతో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం, సొంత ఖర్చుతోటి పార్టిసిపేట్స్ అందరికీ బహుమతులు వేయడం, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కూడా అందించడం, సొంత ఖర్చుతో అందించడం గొప్ప విషయం. అది పోయినసారి కంటే ఈసారి పార్టిసిపేట్స్ ఎక్కువ వచ్చారు, ఎక్కువ మంది పాల్గొన్నారు. మంచి రకరకాల ముగ్గులు వేస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం సంతోషకరమైన విషయం. ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తా అని చెప్పడం సంతోషం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.